ఎస్టేట్ రంగం చూపు ఏపీలో విశాఖ నగరం మీద పడుతుంది. దానికి కారణం దేశవ్యాప్తంగా టైర్ 2 సిటీల మీద రియల్ ఎస్టేటర్ల ఫోకస్ పెరగడమే అని అంటున్నారు. దేశంలో టాప్ పొజిషన్ లో ఉన్న టైర్ 2 సిటీలలో విశాఖ కూడా ఉంది అని గుర్తు చేస్తున్నారు. అలా రియల్ ఎస్టేట్ రంగం ఎంచుకున్న దేశవ్యాప్తమైన 8 టైర్ 2 సిటీలలో విశాఖ ఒకటిగా ఉండడం విశేషం. దాంతో రానున్న కాలంలో విశాఖలో రియల్ భూమిగా ఒక బిగ్ రేంజ్ లో సాగుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలో ఎన్నో టైర్ 2 సిటీస్ ఉండగా కేవలం 8 నగరాల మీదనే రియల్ ఎస్టేటర్ల కన్ను పడడానికి గల కారణాలు ఏమిటి అన్నది చూస్తే, ఇలా ఎంపిక చేసుకున్న నగరాలలో మౌలిక సదుపాయాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి. అంతేకాదు ఆయా నగరాల మీద ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వాలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాయి. దాంతో ఈ నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవన్నీ ఆలోచించిన మీదటనే రియల్ ఎస్టేట్ రంగం విశాఖ వంటి టైర్ 2 సిటీల మీద దృష్టి కేంద్రీకరించింది అని చెబుతున్నారు. ఈ టైర్ 2 సిటీలలో భూములు పెద్ద ఎత్తున అందుబాటులో ఉండడమే కాకుండా తక్కువ ధరలకు లభిస్తున్నాయి అని కూడా చెబుతున్నారు. దాంతో ఇక్కడ పెట్టుబడులు పెడితే అధిక రాబడులు వస్తాయని కూడా భావిస్తున్నారు. సమీప భవిష్యత్తులో విశాఖ వంటి సిటీలలోనే రియల్ ఎస్టేట్ రంగం విస్తారంగా అభివృద్ధి చెందగలదన్న ఆలోచనలు, లెక్కలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఫలితంగా టాప్ మెట్రో సిటీలుగా ఉన్న ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదిగా తమ పెట్టుబడులను తగ్గించుకొని టైర్ 2 సిటీల వైపు చూస్తుందని బిజినెస్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఇక అభివృద్ధి ఉన్న చోట ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని, అలా ఆదాయాలను పెద్ద ఎత్తున అందుకుంటున్న వారి వల్లనే రియల్ ఎస్టేట్ రంగం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. ఈ కారణాల వల్ల కూడా టైర్ 2 సిటీల మీద ఫోకస్ పెరిగిందని అంటున్నారు. మరోవైపు చూస్తే దేశంలో మెట్రో నగరాల తర్వాత వేగంగా అభివృద్ధి చెందింది ఈ టైర్ 2 సిటీస్ అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్మార్ట్ సిటీస్ మిషన్, అదే విధంగా అమృత్ వంటి పథకాల కింద ఈ సిటీలలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. అలాగే నూతనంగా మెట్రో లైన్లు, ఎక్స్ప్రెస్లు, విమానాశ్రయాలు నిర్మాణం వంటివి టైర్ 2 సిటీల జాతకాన్ని, వాటి రూపురేఖల్ని సమూలంగా మార్చేస్తున్నాయని చెబుతున్నారు. ఈ రోజున చూస్తే దేశంలో ప్రగతి మార్గాన వేగంగా ముందుకు సాగుతున్న డెవలప్మెంట్ సిటీలలోని మధ్యప్రదేశ్లోని ఇండోర్, అలాగే యూపీలోని లక్నో, రాజస్థాన్లోని జైపూర్, తమిళనాడులోని కోయంబత్తూర్, మహారాష్ట్రలోని నాగ్పూర్, ఒడిశాలోని భువనేశ్వర్, గుజరాత్లోని సూరత్, ఇక ఏపీలోని విశాఖపట్నాలు ఉన్నాయి. ఇక ఈ నగరాలు అన్ని వేటికవే ప్రత్యేకం. అలాగే అభివృద్ధికి కూడా ఇవి కేర్ ఆఫ్ గా మారుతున్నాయి. దాంతోనే ఈ నగరాల మీద ఫోకస్ పెరిగింది. మెట్రో సిటీస్ లో అభివృద్ధి అన్నది ఇప్పటికే సంతృప్తి స్థాయికి చేరిందని భావిస్తున్నారు. దాంతో ఇక మీదట ఫ్యూచర్ అంతా మెట్రో నగరాలతో పోలిస్తే ఈ టైర్ 2 సిటీస్ దే అని అంటున్నారు.